సుమన్ పై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి అన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు బాల్క సుమన్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాల్క సుమన్ పై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి అన్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు బాల్క సుమన్ పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై తెలంగాణ డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. చంద్రిక, నిన్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ చాలా కూల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో ఒక ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉందని హస్తం నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, పల్మూరి వెంకట్ కలిశారు. బాల్క సుమన్ పై సుమోటోగా కేసును తీసుకోవాల్సిన అవసరం ఉందని మిగతా కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు రైలు పట్టాలను కోసేయడము, అదేవిధంగా సింగరేణి భవన్ కాల్ చేయడము, ఇవన్నీ సమాజంలో ఒక విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు బాల్క సుమన్. అట్లాంటి వ్యాఖ్యలను సహించకూడదు, అవన్నీ చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక బాల్క సుమన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇక మిగతా పోలీస్ స్టేషన్లలో కూడా కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. బాల్క సుమన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ. అసలు బాల్క సుమన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే ఉన్న రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు, గిది ఉండ